హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. న్యూస్ పేపర్ జర్నలిజంలో ఫిల్లర్ అనే ఒక మాట ఉంది. ఫిల్లర్ అంటే ఏంటంటే పేజ్లో న్యూస్ పెడుతున్నారు. న్యూస్ పెడుతున్న టైంలో అక్కడ చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏదో ఒక చిన్న వార్త తీసుకొచ్చి అక్కడ ఇరికిస్తారు. శ్రీలంకలో మనం జరిపే టూర్స్ అలాగే ఉంటాయి. ఎక్కడైతే మనకి ఒక మేజర్ సిరీస్ మధ్యలో ఎక్కడ చిన్న గ్యాప్ వచ్చిందంటే అక్కడ మనం శ్రీలంక వెళ్ళి ఒక అర్జెంటుగా ఒక సిరీస్ ఆడేస్తాం. సో అలాగే మనం ఈ నెలాఖరులో మళ్ళీ శ్రీలంక వెళ్తున్నాం. 3 T20s, 3 వన్ డేస్ ఆడుతున్నాం. ముందుగా 3 T20s ఉన్నాయి, తర్వాత 3 వన్ డేస్ ఆడుతున్నాం. ఆగస్టు 7 కల్లా అది అయిపోతుంది. అక్కడ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని అలా ఫిల్ చేశారు. ఈ బయలాటరల్ టూర్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, మరి అతని నేతృత్వంలో జరగబోతున్న మొట్టమొదటి సిరీస్ కాబట్టి మనకి దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంది. మరి ఈ టూర్కి క్యాప్టెన్స్ ఎవరు ఉంటారు? మామూలుగా గౌతమ్ గంభీర్ ఏమన్నాడు, 3 ఫార్మాట్లకి వేరు వేరు క్యాప్టెన్స్, వేరు వేరు టీమ్స్ అన్నట్టుగా అన్నాడు. క్యాప్టెన్స్ అలాగే టీమ్స్ అన్నాడు. క్యాప్టెన్స్ కూడా పెట్టే ఉద్దేశం ఉన్నట్టుగా ఉంది. అలాగే మనకి వస్తున్న వార్తలు ఏంటంటే కేఎల్ రాహుల్ విల్ బీ ది క్యాప్టెన్ ఫర్ ది వన్ డే టీమ్ అండ్ హార్దిక్ పాండ్యా విల్ బీ క్యాప్టెన్ ఫర్ ది T20 టీమ్ అని మనకి వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా వన్ డేస్కి రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంటాడని చెప్పి జైషా ఆల్రెడీ ప్రకటించారు. వన్ డేస్కి ఛాంపియన్స్ ట్రాఫీ వరకు రోహిత్ శర్మ ఉంటాడు. ఛాంపియన్స్ ట్రాఫీలో తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా మనకి టైటిల్స్ గెలిపించి పెడతారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనం గెలవబోతున్నాం అని ఆయన ఆల్రెడీ వెంట ఆన్ రికార్డ్ ఓపెన్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో మనకి క్లియర్గా రోడ్ మ్యాప్ అర్థమవుతుంది. సో టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ విల్ కంటిన్యూస్ టు లీడ్ అండ్ వన్ డేలో కూడా రోహిత్ శర్మ ఇస్ కంటిన్యూ టు లీడ్. అయితే ఈ సిరీస్కి, శ్రీలంక సిరీస్కి రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రా వీళ్ళు ముగ్గురికి రెస్ట్ ఇస్తారు. జడేజా విషయం అని తెలియదు. వన్ డే సిరీస్ వరకు T20లో ఎలాగో వాళ్ళు ఆడరు కదా. సో బుమ్రాకి కూడా రెస్ట్ ఇస్తారు. బుమ్రా ఆడాల్సిన అవసరం లేదు అక్కడ. బుమ్రా తెలుసు నో నీట్. ఇన్ఫ్యాక్ట్ హార్దిక్ పాండ్యా ఆడాల్సిన అవసరం కూడా లేదేమో. బట్ ఏంటంటే అతను ఫిట్గా ఉన్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదు మొన్న వరల్డ్ కప్ ఆడినప్పుడు. సో హీ మైట్ కంటిన్యూ. అలా బౌలింగ్ చేస్తూ ఉంటేనే ఒకసారి కొన్నిసార్లు ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది. ఎక్కువ లాంగ్ గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ గాయాలు తిరగబెట్టడం కూడా అవుతుంటుంది. సో ఎక్కువ లోడ్ పెట్టుకోకుండా 3 వన్ డేస్లో అతను 3 T20స్లో అతను ఆడే అవకాశం ఉంది. వన్ డేస్లో హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం కూడా లేదు. సో కేవలం T20స్లో ఆడతాడు. ఆడితే అక్కడ బౌలింగ్ చేస్తే 2-3 ఓవర్లు పర్ మ్యాచ్ అతను బౌలింగ్ చేయొచ్చు. సో T20స్కి అతను క్యాప్టెన్గా ఉంటాడు. రాహుల్ వన్ డేస్కి క్యాప్టెన్గా ఉంటాడని మనకు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక అవైలబుల్గా లేకపోతే T20స్కి సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్గా ఉంటాడని మనకు వార్తలు వస్తున్నాయి. మరి వాట్ అబౌట్ శ్రేయస్ అయ్యర్? శ్రేయస్ అయ్యర్ మరి పికింగ్ ఆర్డర్లో వెనకే ఉంటాడు. ఎందుకంటే రాహుల్ ఆల్రెడీ లెడ్ ఇండియా ఇన్ ఆల్ ఫార్మాట్స్. T20స్లో లీడ్ చేసాడో తెలియదు కానీ వన్ డేస్లో టెస్ట్లో అయితే లీడ్ చేశాడు రాహుల్. సో రాహుల్ ఖచ్చితంగా ఆ ముందు వరుసలో ఉంటాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే రిషబ్ పంత్ ఆల్సో హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ టర్న్. సో ఇప్పుడు మన BCCI వాళ్ళ సక్సెషన్ ఫార్ములా మనకు అర్థమవుతుంది. ఏంటంటే రోహిత్కి సక్సెసర్గా టెస్ట్లో వన్ డేల్లో బహుశా రాహుల్కి అవకాశం ఉండొచ్చు. అలాగే T20స్లో హార్దిక్ పాండ్యా ఈజ్ లైక్లీ టు టేక్ ఓవర్ ఫ్రమ్ రోహిత్ శర్మ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మరి ఛాంపియన్స్ ట్రాఫీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఛాంపియన్స్ ట్రాఫీకి మనం వెళ్తామా? పాకిస్తాన్లో జరుగుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు. ఇండియా ఆడే మ్యాచ్లన్నీ లాహోర్లో జరుగుతాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇండియా వెళ్ళొచ్చా వెళ్ళదా? వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు నాకు తెలిసినంత వరకు. ఇండియా విల్ నాట్ రిస్క్ గోయింగ్ టు పాకిస్తాన్. మీరు అనొచ్చు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వచ్చి ఆడుతున్నారు కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ మల్టీలేటరల్ టోర్నమెంట్ కదా, బైలేటరల్ కాదు కదా, ఇది ఒక టోర్నమెంట్, మల్టీ టీమ్ ఈవెంట్. దీనికి ఎందుకు వెళ్ళకూడదు మనం? ఎందుకంటే బేసిక్గా అక్కడ ఉన్న సెక్యూరిటీ రీజన్స్. మనకి ఆల్రెడీ క్రికెట్ టీం మీద కూడా అటాక్ జరగడం మనం చూసాం. సమరవీర అనే శ్రీలంక ప్లేయర్ గాయపడ్డాడు ఆ టెర్రరిస్ట్ అటాక్లో గతంలో. అంటే చాలా సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఎప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కానీ పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేట్ అని మనకు తెలుసు. అక్కడ ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం ఉంది. అక్కడ మనకి అంత సేఫ్టీ ఉండదని కూడా అందరికి తెలిసిన విషయం. అందుకని ఇండియా అక్కడికి వెళ్ళే అవకాశం, లాహోర్లోనే పెడతారు మ్యాచ్లన్నీ, ఒకే వెన్యూలో, చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు అన్నా సరే అది జరిగే పని కాదు. మరి ఇండియా లేకుండా జరుగుతుందా? ఇండియా లేకుండా జరిగే అవకాశమే లేదు. నిల్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇండియా లేకుండా ఏ ఈవెంట్ జరగదు. ఇండియా లేకపోతే డబ్బులు రావు. ICC విల్ నాట్
హోస్ట్ ద టోర్నమెంట్ వితౌట్ ఇండియా. సో ఇండియా ఉండి తీరాలి. ఇండియా లేకుండా ఏ ఐసీసీ ఈవెంట్ కూడా జరగదు. సో ఇండియా ఖచ్చితంగా ఇండియా విత్డ్రా అయితే మొత్తం టోర్నమెంట్ రద్దు అవుతుందేమో. రద్దు అవ్వడం కూడా కాదు, ఒక హైబ్రిడ్ మోడల్. ఇప్పుడు హైబ్రిడ్ అనే మాట చాలా ఎక్కువగా వాడుతున్నారు సాఫ్ట్వేర్లో కూడా. హైబ్రిడ్ మోడల్ ఒకటి డివైడ్ చేస్తారు. గతంలో చేశారు, ఏషియా కప్ విషయంలో అలాగే జరిగింది. పాకిస్తాన్లో వాళ్ళ మ్యాచ్లు జరిగాయి, మిగతా శ్రీలంకలో జరిగాయి ఇండియా మ్యాచ్లు. ఇప్పుడు కూడా శ్రీలంకలో లేదా దుబాయ్లోనో యూఏఈలో మన ఇండియా మ్యాచ్లు ఆడతారు. మిగతా టోర్నమెంట్ అంతా పాకిస్తాన్లో జరుగుతుంది. అయితే పాకిస్తాన్ హోస్ట్ కాబట్టి దానికి వచ్చే రెవెన్యూ, ముఖ్యంగా టెలివిజన్ రెవెన్యూ కదా మెయిన్, టెలివిజన్ రెవెన్యూ కానీ గేట్ కలెక్షన్ కానీ అంతా పాకిస్తాన్ ఖాతాలోకి వెళ్తుంది. పాకిస్తాన్ అయితే క్యాష్ స్టార్వ్డ్ క్రికెట్ బోర్డు. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశం, ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్ బోర్డు. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? ఇండియా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. వాళ్ళు ఇండియన్ మ్యాచెస్ శ్రీలంకలోనూ యూఏఈలోనూ జరపాలి. శ్రీలంకలో వర్షాలు అనుకుంటే యూఏఈలో జరపాలి. సో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఇండియా ప్లేయింగ్ దేర్ మ్యాచెస్ అట్ ఏ న్యూట్రల్ వెన్యూ. న్యూట్రల్ ఇన్ ద సెన్స్ అదే వేరే వెన్యూ అదర్ దాన్ పాకిస్తాన్ వెన్యూ. మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో అదే ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్లో కొలంబోలో ఐసీసీ మీటింగ్ ఉంది. దాంట్లో ఫార్మల్గా ఇండియా తమ నిర్ణయం చెప్తాను ఏంటంటే మేము వీఆర్ నాట్ గోయింగ్ టు టూర్ పాకిస్తాన్ అని అనౌన్స్ చేస్తారు. ఎంత గింజుకున్నా, ఎంత అరిచి కేకలు పెట్టినా పాకిస్తాన్ అది మాత్రం తప్పదు. ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే దేర్ మ్యాచెస్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ గడ్డ పైన ఆడే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్. నథింగ్ కెన్ బీ ఇంపాసిబుల్. అఫ్ కోర్స్ నా దృష్టిలో ఏంటంటే ఇండియన్ టీమ్ గవర్నమెంట్ విల్ నాట్ అగ్రీ ఫర్ ఇండియా టు గో టు పాకిస్తాన్ అని అనుకుంటున్నాను. అది ఛాంపియన్స్ ట్రోఫీ ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఈ హైబ్రిడ్ మోడల్లో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ బేసిక్గా ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తాను.